సినిమా ఓ వినోద సాధనమని అందరూ అనుకుంటారు. కానీ సినిమా ఓ ప్రజా చైతన్య సాధనమని కొందరు మహానుభావులు అనుకుంటారు. అలా అనుకునే అభ్యుదయ భావాలు ప్రతిబింబించేలా చిత్రాలు రూపొందించి ప్రజలను చైతన్యపరుస్తారు. అలాంటి అతి కొద్ది మందిలో ముందు వరుసలో ఉండే దిగ్గజ దర్శకులు తాతినేని ప్రకాశరావు గారు. నవంబర్ 16 ఆయన 90వ జయంతి. ఈ సందర్భంగా తాతినేని సినీయానంపై, ఆయన చిత్రాల ప్రకాశంపై ప్రత్యేక కార్యక్రమం మరుపురాని తాతినేని ఇప్పుడు చూద్దాం. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే. అత్తమామలకు ఒక్క కూతురవు అదృష్ట యోగం పడితే అత్తమామలకు ఒక్క కూతురవు అదృష్ట యోగం పడితే పావమరుదులే లేకుంటే ఇంటల్లుడు చేలే అధికారం భలే ఛాన్సులే. సినిమా వినోదం కోసమే అంటారు అందరూ. కానీ సినిమా మాధ్యమం ద్వారా ప్రజలను చైతన్యపరిచే సదాలోచనలతో చిత్రాలు రూపొందించిన అతి కొద్ది మంది దర్శకులలో తాతినేని ప్రకాశరావు గారు ఒకరు. ప్రజా నాట్య మండలి కార్యక్రమాలలో పాల్గొని ప్రజా సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నారు ప్రకాశరావు గారు. సమాజంలో మార్పు కోసం చిత్రాల రూపకల్పన చేశారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కష్టాలు అనుభవించి ప్రతి కష్టంపై విజయం సాధించడం ఎలాగో అనుభవంతో నేర్చుకున్నారు. పల్లెటూరు చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ దర్శక ప్రస్థానం ఎన్నో ఉత్తమ చిత్రాలను మనకందించింది. 3 భాషలలో 45 సినిమాలు, అవి అందించే అభ్యుదయ భావాలు జీవించినప్పుడే కాదు, మరణించినప్పుడు కూడా జీవించి ఉండడం అంటే ఏంటో తెలియజేస్తాయి. సినిమా ఓ చైతన్య స్రవంతి. అది ప్రజల వాణిని వినిపిస్తుంది. ప్రజలను చైతన్యపుదారుల వెంట కూడా పరుగులు పెట్టిస్తుంది. తాతినేని ప్రకాశరావు గారి శ్రీమతి పేరు అన్నపూర్ణ గారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె పేరు లీలా, కుమారుడి పేరు తాతినేని ఎల్వి ప్రసాద్. టిఎల్వి ప్రసాద్ కూడా చిత్ర దర్శకులయ్యారు. ఆయన తెలుగులో 25, హిందీలో 35, బెంగాలీలో 4 చిత్రాలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మిథున్ చక్రవర్తితో 5 సంవత్సరాలలో 28 చిత్రాలకు దర్శకత్వం వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. కమ్యూనిజం పైన ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేశారు ఆ రోజుల్లో. ఆ కమ్యూనిస్టు పార్టీలో ఫాలో కూడా అయ్యారు. ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అక్కడ ఉండి తర్వాత ఆయనకి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దాంతో ఏమైందంటే మా అమ్మగారితో కలిసి చెన్నై పట్టణానికి వచ్చేశారు. చెన్నై పట్టణానికి వచ్చిన తర్వాత ఆయనకి ఏం చేయాలి అనేది ఒక సమస్యగానే మిగిలింది. సినిమాలో చేరదాం, దాంట్లో ప్రయత్నిద్దాం అన్న ఉద్దేశంతో ఎల్వి ప్రసాద్ గారు ఆయన దగ్గరికి శిష్యుడి కింద చేరి ఆయనకి ప్రియ శిష్యుడిగా ఆయన దగ్గర మారి ఆయన దగ్గర చాలా విషయాలు ఆయన నేర్చుకుని ఈయన కూడా ఒక పెద్ద ప్రముఖ దర్శకుడిగా మారారు. ఆయనకి పల్లెటూరు అని మొదటి పిక్చరు ఛాన్స్ దొరికింది. ప్రగతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్. అది పల్లెటూరులో రామారావు గారు, నాగేశ్వరరావు గారు రావటమే పెద్ద సెటప్తోనే వచ్చారు. పెద్ద పిక్చర్ అది. ఆయన చెప్పిన కథకి వాళ్ళిద్దరూ హీరోలు వాళ్ళు చాలా సంతోషపడి వెంటనే ఆ పిక్చర్కి ఒప్పుకున్నారు. ఏ మంచి జోర్లో ఉన్నారు. అది సరే గాని సైతాన్ ఏమిటి, మావయ్య ఏమిటి? మా నాన్న కులాసాగా ఉన్నాడా? ఓ పిడుగులే ఉన్నాడు, ఇంట్లో లేడా? అయినా మీ నాన్నతండా తీరిపోయింది. మనకి విశాఖపట్నం బదిలిపోయింది. ఇదిగో ఎకాయికి వెళ్ళిపోదాం అంతేరా. ఎకాయికి ఎలాగండి వెళ్ళడం? అక్కడ ఇల్లు ఆకలి ఉండద్దు. ముందో మంచి ఇల్లు చూడమని మా నాన్న పుత్రం రాయండి. ఇవాళే విశాఖపట్నం వెళ్ళాడు. మీ నాన్న విశాఖపట్నం వెళ్ళాడా? సత్యవరా దేవుడా. తాతినేని ప్రకాశరావు గారు
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1924 నవంబర్ 16న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ప్రజా నాట్య మండలి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ యువ జనోద్యమాల బాట పట్టారు. దర్శక దిగ్గజం ఎల్వి ప్రసాద్ గారి పరిచయంతో నటుడు కావాలనే ఆశయంతో మద్రాస్ రైలెక్కారు. కానీ కాలం ఆయన్ని దర్శకుడిగా నిర్మాతగా కూడా మార్చేసింది. లో మద్రాస్ రైలెక్కిన తాతినేని ప్రకాశ్రావు గారు మొదట ఎల్వి ప్రసాద్ గారు నిర్మిస్తున్న ద్రోహి చిత్రానికి అప్రెంటిస్గా పనిచేశారు. ఆ తర్వాత మనదేశం సినిమాకి ఆయన దగ్గరే సహాయ దర్శకుడిగా మారారు. మనదేశం చిత్రంలోని ఇన్స్పెక్టర్ పాత్రలో మహానటుడు ఎన్టీఆర్ తొలిసారిగా వెండితెరకు పరిచయం కావడం విశేషం. తాతినేని ప్రకాశ్రావు గారు తెలుగు, తమిళ, హిందీ భాషలలో దాదాపు 45 చిత్రాలు రూపొందించారు. వాటిల్లో ఎన్నో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకొని తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే 2 పర్యాయాలు తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో జరిగిన చిత్రోత్సవాలలో పాల్గొని అభినందనలు అందుకున్నారు ఆయన. బదిలీ అయిపోయింది భామామణి, ప్రియ భామామణి, మనకి వదిలిపోయిందే పీడ రామామణి, ఓ రామామణి, ఓ రామామణి. 3 భాషలలో హిట్ దర్శకుడని పేరు పొందారు తాతినేని ప్రకాశ్రావు గారు. తెలుగులో ఎన్టీఆర్తో జయం మనదే, ఏఎన్ఆర్తో ఇల్లరికం, తమిళంలో శివాజీ గణేశన్తో ఉత్తమపుత్రన్, ఎంజీఆర్తో పడక్కోటి, హిందీలో రాజేంద్ర కుమార్తో హమ్రాహీ చిత్రాలకు దర్శకత్వం వహించి అఖిల భారత స్థాయిలో మన్ననలను, ప్రశంసలను అందుకున్నారు. తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకుని, తనదంటూ ఓ బాట ఏర్పరచుకుని ఆ దారి వెంటే పయనించి తన లక్ష్యాన్ని చేరుకున్న కార్యసాధకులు ఆయన. ఆయన హిందీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రతి హీరో, పెద్ద హీరో ఆయనతోనే ఆయన పిక్చర్లో యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రొడ్యూసర్స్ని వాళ్ళని ప్రతిసారి మద్రాస్ పంపించి, బాంబే వస్తే వాళ్ళని పలకరించి మా ఫాదర్ని ఎలాగైనా ఆయన పిక్చర్లో మేము యాక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే దేవానంద్ గారు, రాజ్ కుమార్ గారు, రాజేంద్ర కుమార్, బిశ్వజిత్, ఇలా చాలామంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు, ధర్మేందర్, వీళ్ళందరూ ఫాదర్ పిక్చర్లో యాక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా తపన పడ్డారు. వాళ్ళతోనే ఫాదర్స్ కూడా పిక్చర్ తీశారు. అన్ని పిక్చర్స్ పెద్ద హీరోస్తోనే తీశారు. सेट पर शूटिंग के वक्त बहुत स्ट्रिक्ट रहते थे. तुम्हें कहे तो अब है जाने अदा, हम क्या करें. The great director, the great technician. हर दिल में देखो मोहब्बत जवान है. कॉमेडी जो है वो डब्बू ने मेरे पर एक छापा लगा दिया. ये तू क्या करती, छोड़ दे मेरे को. नहीं छोड़ूंगी, जब तक तू मुझसे शादी नहीं करेगा तब तक नहीं छोड़ूंगी. नहीं, हमारा ये साथ 1960 बल्कि 1959 में शुरू हुआ, जब मैंने प्रसाद जी के लिए एक पिक्चर साइन की, ससुराल. टी प्रकाश राव जी उस फिल्म के डायरेक्टर थे. हमने वो फिल्म साथ बनाई, उसके बाद हमराही साथ बनाई, उसके बाद सूरज साथ बनाई. ये तीनों फिल्में बेहद कामयाब हुई. सिल्वर जुबली और गोल्डन जुबली हुई. सितारों मांग भर जाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. ఈ
ఇప్పటికీ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు బ్యాండ్ మేళంగా బహరోం పూలు బర్సావో అనే పాట ఇప్పుడు కూడా మనం వినవచ్చు. సో అంత మెలడీ ఆయనకి మ్యూజిక్ సెన్స్ చాలా ఉండేదండి. బహారో ఫూల్ బర్సాओ मेरा महबूब आया है मेरा महबूब आया है. ఎన్టీఆర్తో తాతినేని గారి బంధం చాలా దృఢమైనది. ఎన్టీఆర్ హీరోగా నటించిన పల్లెటూరు, పిచ్చి పుల్లయ్య, పరివర్తన, జయమ్మనదే, చరణదాసి, సంసారం చిత్రాలకు దర్శకత్వం వహించారు తాతినేని ప్రకాశ్రావు గారు. అలాగే ఎన్టీఆర్ హీరోగా 2 చిత్రాలు కూడా నిర్మించారు. క్యాట్, పిల్లి, R-A-T. Oh. 1947లో ఎన్టీఆర్ తాతినేనిల సినీ ప్రయాణం దాదాపు ఒకేసారి మొదలైందని చెప్పొచ్చు. టీవీ రాజు, ఎస్వి రంగారావుతో కలిసి వీరిద్దరూ మద్రాసులో ఒకే గదిలో నివసించేవారు. ఎన్టీఆర్ తొలి చిత్రం మనదేశంకి తాతినేని సహాయ దర్శకులు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాలనే ఆలోచన చేసినప్పుడు సినీ పరిశ్రమ నుంచి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది తాతినేని ప్రకాశ్రావు గారే. ఎన్టీఆర్ పార్టీ కార్యాలయంలో కార్యకలాపాలు కూడా చూసుకున్నారాయన. ఓ దేవి ఏమి కన్నులు నీవి, కలకల నవ్వే కలువలు, అవి కాముని పున్నమి తలువలు. ఓ దేవి ఏమి కన్నులు నీవి. వాడిపోయే పీడిపోయే కొలనులోని కలువ పూలు నానయనాలో చాలు చాలు చాలు. ఓ దేవి ఏమి కన్నులు నీవి. విజయ వారి షావుకారి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు తాతినేని ప్రకాశ్రావు గారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి చిత్రానికి కూడా సహాయ దర్శకత్వం చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. 1952లో పీపుల్స్ ఆర్యా ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు తాతినేని ప్రకాశ్రావు గారు. పల్లెటూరు చిత్ర నిర్మాణంలో ప్రకాశ్రావు గారి నియమ నిబద్ధతలను, క్రమశిక్షణను, పనితనాన్ని గమనించిన ఎన్టీఆర్ తన స్వంత చిత్రం పిచ్చి పుల్లయ్యకు ఆయన్నే దర్శకుడిగా చేశారు. ఆ చిత్రం అపూర్వ విజయాన్ని సాధించి కీర్తి శిఖరాలు అందించింది. ఇదిగో చలికాలం వస్తుంది కదా, అందుకని కోపం రాదుగా, మళ్ళీ కాదనకూడదమ్మాయి. లేదులే చెప్పు. మరే మరి అదే చలికాలం వస్తుంది కదా, అందుకని మా దేవుడి గౌనోడు గుట్టిపెట్టు. 1954లో నిరుపేదలు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన పరివర్తన, 1956లో ఎన్టీఆర్ నటించిన జయమ్మనదే, ఏఎన్ఆర్ నటించిన చరణదాసి, ఇల్లరికం చిత్రాలు ఘన విజయం సాధించి తాతినేని ప్రకాశ్రావును హిట్ చిత్రాల దర్శకుడిగా చేశాయి. ఆయనకి ఒక ప్రత్యేక స్థానాన్ని మోసుకొచ్చాయి. గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే, బహు కమ్మగా ఉందనుకుంటే, చీచాయన్న చిరాకు పడక దులపరుచుకొని పోయేవాడికి భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. తమిళ సినీ రంగంలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు తాతినేని ప్రకాశ్రావు గారు.
శివాజీ గణేశన్తో అమరదీపం, ఉత్తమపుత్రన్, వీరప్రతాప్, ఎంజీఆర్తో పడక్కోటి, సావిత్రి ద్విపాద్రాభినయంతో కాతిరిందా కణ్గల్, నెల్ల తీర్పు, మతరేకుల మాణిక్యం వంటి చిత్రాలు. 6 ఏళ్ల కమల్ హాసన్ను కలత్తూర్ కన్నమ్మ చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయం చేశారు. దేవానంద్ హీరోగా అమర్దీప్ చిత్రాన్ని రూపొందించారు తాతినేని ప్రకాష్ రావు గారు. ఇదే దర్శకుడిగా ఆయన తొలి హిందీ చిత్రం. హమ్రహీ చిత్రంతో జమునను, ఇజ్జత్ చిత్రంతో జయలలితను బాలీవుడ్కి పరిచయం చేశారు ఆయన. బహురాని, బహుబేటి, దునియా, వాస్నా, నన్హా ఫరిస్టా, ఘర్ ఘర్ కి కహానీ, రివాజ్ చిత్రాలు రూపొందించారు. దేవానంద్, రాజేంద్ర కుమార్, గురుదత్, అజిత్, మహమూద్ లాంటి హీరోలకు, వైజయంతిమాల, పద్మిని లాంటి హీరోయిన్లకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1988లో విడుదలైన కబ్ తక్ చుప్ రహేంగి ఆయన చివరి చిత్రం. धरती जब तक रहेगी, अंबर जब तक रहेगा, तुझसे प्यार करूंगा. मितवा भूल न जाना मुझको, भूल न जाना मैंने ये वादा किया. धरती जब तक रहेगी, अंबर जब तक रहेगा, तुझसे प्यार करूंगा. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చిత్రరంగానికి సేవలందించారు తాతినేని ప్రకాష్ రావు గారు. 1973లో మనవడి పేరుతో అనిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి మైనర్ బాబు, గాలిపటాలు, సంసారం, పొగరుబోతు, చిరంజీవి రాంబాబు, గంగా భవానీ, హమారా సంసార్, ఆశా జ్యోతి, ఎంగళాల ముడియం చిత్రాలను నిర్మించారు. వీటిలో గంగా భవానీ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని సాధించింది. టిఎల్వి ప్రసాద్ కుమారుడు తాతినేని ప్రకాష్ రావు గారి మనవడు తాతినేని సత్యప్రకాష్ కూడా చిత్ర దర్శకుడు కావడం విశేషం. మా బాబు ఫస్ట్ పిక్చరు భీమిలీ కబడ్డీ జట్టు, దాని తర్వాత ఎస్ఎంఎస్ అనే పిక్చర్ తీశాడు. ఇప్పుడు ప్రస్తుతం శంకర అనే పిక్చరు రెడీగా ఉంది రిలీజ్ అయ్యేదానికి. జూన్ 1న తాతినేని ప్రకాష్ రావు గారు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆదర్శ భావాల గల వ్యక్తిగా నమ్మిన సామ్యవాద సిద్ధాంతాలను వెండితెరకెక్కించి నూతన చైతన్యావిష్కరణ చేసిన తపస్వి తాతినేని. దర్శకుడికి సామాజిక స్పృహ ఉండాలన్న వాస్తవానికి ఆయన చిత్రాలు దర్పణాలుగా నిలుస్తాయి. క్రమశిక్షణకు, మానవ సంబంధాలకు విలువనిచ్చే ఆయన మూర్తిమత్వం అభిమానులకు కలకాలం గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ 90th బర్త్డే నవంబర్ 16న ఆయన బర్త్డే జ్ఞాపకార్థంగా చాలామంది మర్చిపోయి ఉండొచ్చు తాతినేని ప్రకాష్ రావు గారిని. మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలి ఆయన ఏంటి అని చెప్పుదామన్న ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఒకటి, డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా అవ్వచ్చు, బట్ హార్డ్ వర్క్, సిన్సియారిటీ, సేఫ్టీ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఈ 3 పాయింట్లు మనం ఆలోచించి పిక్చర్ తీస్తే ఎప్పుడూ బాగుంటాం. ప్రొడ్యూసర్ బాగుంటాడు,
మనము బాగుంటాము, ఇండస్ట్రీ కూడా చాలా బాగా ఉంటుంది. మా ఫాదర్ లాస్ట్ పిక్చరు 1982లో కబ్ తక్ చుప్ రహేంగే అనే పిక్చర్తో అమల హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు మిస్సెస్ నాగార్జున గారు. ఆ పిక్చర్ చాలా బాగా ఆడింది. వెస్ట్ బెంగాల్లో సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది ఆ పిక్చరు. దాని తర్వాత ఆయన కెరియరు రిటైర్మెంటే తీసుకున్నారు ఆయన. 92లో ఆయన స్వర్గీయులయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన కెరియర్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గానే ఒక మంచి డైరెక్టరు, ఫ్యామిలీ డైరెక్టర్. ఆయన కానీ సబ్జెక్ట్ తీసుకుంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్టే తీసుకుంటారు. ఆ ఫ్యామిలీ సబ్జెక్ట్తో పాటు ఒక మెసేజ్ ఒకటి పెట్టి ఆ మెసేజ్తోనే ఆయన పిక్చర్లు తీస్తూ ఉండేవారు. He directed one scene in which I had the rare privilege of acting. ఓ పరమేశ మొర వినరాదా, నాపై నీ దయలేదా దేవా, నాపై నీ దయలేదా, నాథుని కానక నే మనదాల, నాథుని కానక నే మనదాల, శోధన సేయగమేలా దేవా, నాపై దయలేదా దేవా, నాపై నీ దయలేదా. ఇది తాతినేని ప్రకాశరావు జయంతి ప్రత్యేక కార్యక్రమం మరపురాని తాతినేని. సెలవు, నమస్కారం.